తెలుగు సాంప్రదాయం ప్రకారం వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. అసలు వనభోజనాలు ఎందుకు చేస్తారు? దాని వెనక చాలా విషయాలే ఉన్నాయి. వనము అంటే అనేక వృక్షాల సముదాయము. ముఖ్యంగా రావి, మారేడు, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస ఇత్యాది వృక్షాలతో తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ మొక్కలతో రకరకాల పూల మొక్కలు ఉండాలి. పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో వన విహారం చేసి రండి అంటే ఎవరూ వెళ్ళరు. కనీసం భోజనం మీద భక్తితోనైనా వన విహారానికి వచ్చేవారుంటారు. స్వార్థంలో కూడా పరమార్థం అంటే ఇదేనేమో! వృక్షాలు, మొక్కలు దేవతలకు, మహర్షులకు ప్రతిరూపాలు. ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి. నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశం. అట్టి వనాలకు ఏటా ఒక్కసారైనా ప్రత్యేకించి కార్తీక మాసంలో దర్శించండి అని మన పూర్వీకులు నియమం పెట్టారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆనందకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక వనభోజనం అంటే కేవలం తిని తిరగడమే కాదు. దానికో పద్ధతి, నియమం ఉంది. కాలకృత్యాలు స్నానం పూర్తి చేసుకున్న తర్వాత అందరూ బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు కలిసి జాతి, మత, కుల వివక్షత లేకుండా వీలైతే ఒక వాహనంలో కానీ లేదా 2 వాహనాలలో సూర్యోదయానికి పూర్వమే చేరుకోవాలి. ముందుగా ఒక వట వృక్షం కింద ఇష్టదేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో చక్కగా అలంకరించి ఆనందం పంచుకోవాలంటే వంటవాళ్లను తీసుకెళ్లకుండా మగవారు పాటలు పాడుతూ కూరగాయలు తరుగుతుంటే ఆడవారు చీర కొంగులు నడుముకు చుట్టి ఆనందంతో అందరూ తలో రకం వంట వండుతుంటే ఉన్న ఆనందమే వేరు. పిల్లలంతా కలిసి చేసే అల్లరిలోనూ మజాయే వేరు కదా మరి! మీరు కూడా వనభోజనాలకు వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.